చైనా. పెరిగింది ఎక్కడండి? ఇతర దేశాలు. సార్ మీరు మరి ఇండియాకి ఎలా వచ్చారు? ఫ్లైట్లో. సార్ మీరు 60 సంవత్సరాల పైబడిన ముసలివాళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు? వాళ్ళ కాడ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని చంపి మా అకౌంట్లో వేసుకున్నాం. ఇమ్యూనిటీ తక్కువ ఉంటే మీరు ప్రభావం ఎక్కువ చూపిస్తారన్నమాట. అవును సార్. మరి ఫస్ట్ వేవ్ లో మీది ప్రభావం చాలా తక్కువ ఉంది, సెకండ్ వేవ్ వచ్చేసరికి మీ ప్రభావం చాలా ఎక్కువైంది. దానికి కారణం? ఫస్ట్ వేవ్ లో వేరియేషన్స్ తక్కువ ఉండే, సెకండ్ వేవ్ లో వేరియేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ప్రభావం వచ్చేసరికి. సార్ మరి మీ మీద ఆనందం మంది ప్రభావం చూపిస్తుందా? మామూలుగా చూపెడుతుంది సార్. ఈ మళ్ళీ వాళ్ళ ప్రభావం అది కానీ మామూలుగా చూపెడుతుంది. ఇండియా గవర్నమెంట్ తయారు చేసిన కోవాక్సిన్ ప్రభావం ఎలా ఉంది? అది చాలా ఎక్కువగా చూపెడుతున్నారు. ఎక్కువనే ఉంది. అవును. అతనికి దూరంకి వెళ్ళి హాయ్ చెప్పినందుకే 14 రోజులు క్వారంటైన్ లో. It's Corona time. Hey, it's Corona time right now. వ్యాక్సిన్ వేసుకొని కరోనా రాదని నమ్మకంతో బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. అతనికి హాయ్ చెప్పినా కూడా భయం లేకుండా బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు వెళ్ళి బాయ్ చెప్పొస్తాను. నీ నుంచి తప్పించుకోవడం ఎలా? నా నుంచి తప్పించుకోవడానికి 4 మార్గాలు. ఒకటోది మాస్క్ ధరించడం, రెండోది శానిటైజింగ్ చేసుకోవడం, మూడోది భౌతిక దూరం పాటించడం, నాలుగోది వ్యాక్సినేషన్ వేసుకోవడం. కరోనా చెప్పిన మాటలు మనం కరోనా నుండి తప్పించుకోవాలంటే 4 మార్గాలు. అవి ఒకటి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం, వ్యాక్సినేషన్ వేసుకోవడం. ఈ 4 ఖచ్చితంగా పాటిస్తే కరోనా మన దరిలోకి రాదు.